మరి కళ్యాణంలో ఇప్పటి వరకు కూడా ప్రాతకాలం నుంచి స్వామివారికి అత్యంత వైభవపేతంగా మహాగణపతి పూజ, పుణ్యాహవాచన, రక్షాకంఠ ధారణ, దీక్షాధారణ, యజ్ఞోపవీత ధారణ, మండపస్థిత సర్వ ఆవాహిత దేవత అంటే పరివార దేవతలందరినీ కూడా ఆవాహన చేసుకుని తద్దేవతలందరికీ కూడా చక్కగా అభిషేక అర్చన కైంకర్యాదులు చేసుకున్న తర్వాత అత్యంత వైభవోపేతముగా స్వామివారికి అత్రదేవతలందరికీ కూడా చక్కగా హవనాది కార్యక్రమాలు చేసుకుని స్వామివారి యొక్క కళ్యాణ కైంకర్యాన్ని ప్రారంభించాము. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాద ప్రక్షాళన కార్యక్రమం జరుగుతోంది. అంటే స్వామివారికి పాద ప్రక్షాళన కార్యక్రమం లోక సంరక్షణార్థమై కంకణం దీనికి లోక సంరక్షణార్థమై స్వామివారికి పాదాలు కడుగుతున్నారు. మరి మన అల్లుడు గారు వస్తే ఏం చేస్తాము? పాదాలు కడిగి ఆ యొక్క శిరస్సు మీద జరుగుని తన యొక్క కుమార్తెను అప్పచెబుతాం లక్ష్మీ స్వరూపంగా. అదేంటంటే చిన్నవాళ్ళ వయసు పెద్దవాళ్ళు కాలు కడగచ్చా అనుకోవచ్చు. అక్కడ లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి సహస్ర బాహువులతో అల్లుడు గారి పాదాలు కడిగి ఆ పాదాల మీద వచ్చేటువంటి నీళ్లు శిరస్సు